నేను లోకమంతా దేవుని మీద ఆధారపడుతున్నదా లేదా? అనేక మంది అనుకుంటున్నారు వారి స్వశక్తితోని మేము ఇంత ఎదిగినాము, ఇంత బాగున్నాము అని వారు మనసులో అనుకుంటారు. కానీ దేవుడు వాక్యములు ఈరోజు సెలవిస్తుంది ఏమనగా, యాకోబు చాప్టర్ 4:14 మనం చూస్తాం. రేపేమి సంభవించునో నీకు తెలియదు, మీ జీవం ఏ పాటిదో ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతమో మాయమైపో ఆవిరి వంటి వారే. మనము ఆవిరి వంటి వారే అని దేవుని వాక్యములో సత్యము ప్రకటిస్తున్నది. కానీ అనేక సందర్భంలో మనము ఆవిరి అయిపోతాము అన్న ఆలోచన అనేక మందికి, అనేక ప్రపంచంలో ఉన్న చాలా మందికి 90% మేము ఒక్కరోజు ఈ లోకమును విడిచి వెళుతాము, ఈ లోకములు ఉన్నవన్నీ మనకి విశ్వాసం అంటే శాశ్వతము కాదు అన్నది మరి దేవుడు వాక్యం సెలవించినప్పుడు వారు అనుకుంటారు. అనేక మంది ఈ లోకమని ప్రేమిస్తున్నారు, లోకమున్న అన్ని ఆశలు, లోకమున్న అన్ని వస్తువులను ప్రేమిస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఒక్కరోజు మీరు ఆవిరి ఆగి వెళ్తారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి అదేవిధంగా మనం చూసినప్పుడు యోబు చాప్టర్ మరి 7:6 మనం సమయం లేదు కాబట్టి చదువుతున్నాం. యోబు చాప్టర్ 7:6 వచ్చినప్పుడు మనం ఒక స్పిన్నింగ్ మిల్లుకు మీరు వెళ్ళినప్పుడు ఒక దార పొగ రావాలంటే స్పిన్నింగ్ మిల్లులో ఒక పత్తి ఉంటుంది. ఆ పత్తి తీసుకొని స్పిన్నింగ్ మిల్లు మరి దాంట్లో ప్రాసెసింగ్ యూనిట్ లో అదంతా ప్రాసెస్ చేసినప్పుడు ముందు ఏది కనిపిస్తుంది? పత్తి కనిపిస్తుంది. ఆ పత్తి తెల్లగా ఉంటుంది, ఆ పత్తి చూస్తాం. మళ్ళా నెక్స్ట్ వచ్చినప్పుడు దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు ఆ పత్తి ఇంత పెద్దగున్న పత్తి, 1 kg పత్తి ఒక దారం లెక్కగా మారిపోతుంది. క్రైస్తవ జీవితంలో అనేక సారి మనము ఎంత గొప్పగా కనిపిస్తున్నాము, కానీ దేవుడు వాక్యము మనలోని లేకపోతే, దేవుడు నీతోని ఉండలేకపోతే నీవు ఎలాంటి కూడా ప్రతిఫలము పొందదు. నువ్వు మారు మనసు పొంది ఏ రీతిగా ఆ పత్తి దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు ఈ సన్న దారాగి అది మార్చబడుతుంది. ఆ సన్న దారాగి మార్చబడినప్పుడే అది ఏమైతే దానికి విలువ ఉంటుంది. దానికి ఆ పత్తికిన ఈ దారానికి 1 kg దారము కొంటే 1000 రూపాయలు ఉంటుంది. 1 kg పత్తి కొంటే 10 రూపాయలు, 50 రూపాయలు ఉంటుంది. సోదరి, when you are receive the Christ as a personal savior, మీరు యేసుతోని సహవాస కలిగి ఉన్నప్పుడు మీ జీవితము కూడా దానికి వాల్యూ పెరుగుతుంది తప్ప మీ వాల్యూ తగ్గదు. ఎందుకంటే ఈ లోకంలో మీ వాల్యూ జనరు చూసి వీరేది యేసు ప్రభువును నమ్ముకున్నారు, వీరేది యేసు ప్రభువును నమ్ముకున్నామని మీకు నిందలు మాటలు మీకు అనవచ్చు. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఈ లోకంలో మీకు నిందలు, బాధలు, కష్టాలు వస్తాయి. కానీ మీరు భయపడద్దు. కానీ మీరు నా గురించి జీవించాలి. ఎవరి గురించి? నా గురించి జీవించాలి. నేను పరలోకముకి మిమ్మల్ని తీసుకొని పోతాను, అక్కడ మీకు నిత్య రాజ్యము నీకు దయచేస్తాను. అందుకే ఈ వట్టి ఉన్నంత జీవితము ఆవిరి అయిపో జీవితం గురించి మీరు ఇంత చింతిస్తే పరలోక రాజ్యం గురించి మీరు ఎప్పుడు చింతిస్తారు? సోదరి, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. రేపు నీకేం సంభవిస్తూ మీకు తెలియదు. ఈరోజు ఆ రోజు యోబు మాట్లాడుతున్నాడు. యోబు 14:1 మనం 1-2 శ్రీలంకైన నరుడు కొద్ది దినములో వాడై మిక్కిలి బాధ మందును పువ్వు నివసించినట్లు వాడు నిలవక పారిపోవును. కనపడకపో నీడ కనపడకపోవు, నిలవలేక పారిపోవు, వాడి నీడ కూడా కనపడదు. సోదరి, అనేక మంది మీ తాత ముత్తాతలు అందరూ చనిపోయారు, వారి నీడ లేదు.
మీరు అనుకోండి, మీ తాత, మీ ఫాదర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు మీ తల్లిదండ్రులు వెనక చనిపోయారు, వాళ్ళ పేరు చెప్పుకోండి. సడన్లీ మీ ఫేస్, వారు ఫేస్ మీ ఫ్రెండ్కి వచ్చేస్తుంది. మా తల్లి అనుకో, మా తల్లి ఫేస్ నాకు వచ్చేసింది. మా ఫాదర్ అనుకోండి, మా ఫాదర్ ఫేస్ మీకు సెకండ్లో, రెప్ప పాటలో మీ తల్లిదండ్రులు ఫేస్, చనిపోయిన తల్లిదండ్రులు కానీ మీ ఆత్మీయులు కానీ ఎవరైనా పేరు చెప్పుకుంటే వాళ్ళ ఇమీడియట్గా మీ ఫేస్లో కనిపిస్తుంది. సోదరి మరి దేవుడు కూడా రెప్ప పాటలో పరలోకం నుండి ఈ భూమికి వచ్చేస్తున్నాడు. రెప్ప పాటలో మీరు తెలిసిన ఇలా కన్ను తెరిచినప్పుడే దేవుడు మీకు ముందు నిలబడుతున్నాడు. అప్పుడు నువ్వు ఈ లోకాశ, శరీరాశ దేవుడు ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలేస్తాడు. వారు ఎవరు హెచ్చరిక ఉంటారు, ఆయన గురించి ఎదురు చూస్తున్నారు, అతని గురించి వారు ఎదురు చూస్తున్నారు. వారికి తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ సత్యము అనేక మందికి తెలియక నిద్రపోతున్నాను. అనేక మందికి తెలియక ప్రపంచ కోరికలు, ప్రపంచ ఆశలు పడిపోయి నేను ఏమి చేయాలి అని రాత్రి పగలు ఆలోచన చేస్తున్నాను. కానీ దేవుడు వాక్యం చదివిస్తుంది, నీవు మొదటి నా నీతి, నా వార్త గురించి నీవు వెతకాలి. అదే ఒక పని చెయ్యి. నీవు పగలు రాత్రి దేవా నీ పని నేను ఏం చేయాలి, ఈ ఆరిపోయిన జీవితము గురించే నేను ఇంత చింతిస్తే నీ నిత్యమైన జీవితం గురించి నేను ఎలాగ జీవించాలి, నాకు నిద్ర కూడా రావట్లేదు అని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ జీవితము శాశ్వత జీవితం. లేకపోతే నేను యేసును సొంత రక్షగా అంగీకరించి ఆయన మార్గంలో నడిస్తే మాత్రమే నీకు నీ జీవితం ఈ లోకంలో ఆరిపోతుందేమో, కానీ పరలోకంలో నీకు నిత్య జీవం ఉంటుంది అని దేవుని వాక్యంలో చదివిస్తుంది. ఆ ఒక్క స్పెండింగ్ మిల్లులు ఆ పత్తి విలువ కొన్నప్పుడు 10,000 రూపాయలు ఉండొచ్చు, 2,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. కానీ దాన్ని ఎప్పుడు ఆ దానం చేసినప్పుడు దాని విలువ లక్షలకు వెళ్ళిపోతుంది. ఆ విలువ కావాలా, పత్తి విలువ కావాలా? మీ పాత జీవితము, రోత జీవితమును వదిలేసి ఈ పత్తి తెచ్చినప్పుడు అనేక డస్ట్ ఉంటుంది, కల్మషం ఉంటుంది, అది ఏదేదో కలిసి ఉంటుంది. అది ఎప్పుడు అది మరి మెయింటెనెన్స్, దాని ప్రాసెస్ యూనిట్లో వేసినప్పుడు, అది ప్రాసెస్ చేసినప్పుడు దాంట్లో ఉన్న చెత్త, డస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదంతా బయటికి తీస్తుంది. సోదరి మాలో ఉన్న పాపము ఏదైనా ఉంటే, మీరు కన్నుతో చూసిన పాపము కావచ్చు, చెవుతో విన్న పాపము కావచ్చు, చేతులతో చేసిన పాపం కానీ నడకలతో చేసిన పాపం కావచ్చు, లేకపోతే మీ హృదయంలో ఏదైనా తప్పుగా ఆలోచన చేసి ఉంటే మీరు నా సన్నిధిలో వచ్చి నన్ను ప్రార్థన చేయండి. ఎందుకైనా ఇంత మీరు పగలు రాత్రి రేపు ఏమైందో మీకు తెలియదు. ఈ జీవము పాటి ఎవరిది? నేను సృష్టించిన, నేను మీకు జీవం ఇచ్చిన, నేను ఆశీర్వదిస్తున్నా. కానీ ఈ లోక సృష్టి ఎలా నేను పూజిస్తున్నాను. సోదరి ఈ లోకంలో ఉన్నవన్నీ ఒకరోజు ఆగిపోతాయి. నా సన్నిధిలో ఉంటేనే నీవు వెలుగుతావు అని దేవుడు అష్యూరెన్స్ ఇస్తున్నాడు. దేవుడు మాట ఇచ్చినవాడు మాట తప్పదు. సోదరి ఈరోజు దేవుడు నాతోని మాట్లాడుతున్నాను. కీర్తనలో 39:5 నా దినములు పరిణామము నీవు పెద్దగా చేసి ఉన్నావు, నా సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టు ఉన్నది. ఎంత మరి ప్రతి వాడను కేవలం ఎంత స్థిరుడైనను ప్రతి వాడను కేవలము వడ్డీ ఊపిరి వల్లే ఉన్నాడు. ఎప్పుడు మీ దగ్గర ఊపిరి ఉన్నంత వరకే మనము అది దేవుడు ఎప్పుడు ఊపిరి తీసానంటే మనం ప్రాణం పోతుంది. అందుకోసం మనం ఒక పాటలు చెప్తుంటాం. పాటలు కష్టాలు ఎదురైనా ఆ పాటలు ఎంత అందంగా పాట పాడినాను. నా యాత్రను సాగిస్తాను, నష్టాలు ఎన్ని వచ్చినా నేను నిన్ను విలువలు నీతోనే నేను ఉంటాను అని ఆ పాట ఎంత మధురంగా పాడి. మరి నా నీ జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని హింసలు వస్తే కూడా నీవు అతనితో స్నేహం కలిగి ఉంటావా, లేదా లోక స్నేహం కలిగి ఉంటావా అని మీరు ప్రశ్నించుకోవాలని దేవుడు మీకు ఈరోజు క్వశ్చన్ అడుగుతున్నాను. కీర్తనలో 102:3
మనసు పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు తరిగి పోచున్నవి, చేయలేనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయినవి. కీర్తనలు అన్నట్టు వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. ఏ రీతిగా ఒక కట్టెలో పొయ్యిలు పెట్టినప్పుడు మంట కాల్చినట్టు కాస్తూనే ఉంటుంది. మరి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా ఎముకలు కూడా ఆ కట్టలు ఏ రీతిగా కాలిపోతున్నాయి, నా ఎముకలు కూడా అదే రీతిగా కాలిపోతున్నావు. అది నీ సన్నిధిలో నేను లేకపోతే సైతానన్న వాడు లోక సంబంధికుడు నన్ను కాల్చి తీస్తాడు అని ఆయన సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సోదరు మరి నీవు మనం ప్రార్థన చేస్తున్నామా? నా దినములు పెరిగిపోతున్నాయి. నా దినములు పెరిగినప్పుడు మా జీవితంలో ఏమైతుంది? వయసు పెరిగినప్పుడు మన ఆయుష్కాలం తగ్గుతా ఉన్నాయి. అనేకసారి అనుకుంటాం, ఈరోజు కాదండి, ఎప్పుడైనా యేసు ప్రభువును నమ్ముకుందాం అని మీరు రాబోయే దినాల గురించి ఆలోచన చేస్తుంటారు చాలా మంది. నమ్ముకున్నామండి, ఇప్పుడు తిందాము, తాగుదాము, సుఖిస్తాం, ఏమున్నది? కానీ దేవుడు అడుగుతున్నాడు, బాబు, సహోదరి, నేను నిన్ను పిలుస్తున్నాను. నీ ఊపిరి, నీ జీవము నా చేతిలో ఉంది. నేను ఎప్పుడు పిలుస్తానో నీకు తెలియదు. నీ జీవము ఏ పాటిది? ఇస్ ఎ క్వశ్చన్ యు. నీ జీవము ఏ పాటిది? యాకోబు ఆ క్రైస్తవ సంఘానికి ఎప్పుడు స్టెఫెనను వారు కాల్చి చంపిన తర్వాత అనేక క్రైస్తవ కుటుంబంలో ఏమైందంటే అక్కడిక్కడికి చెదిరిపోయినాయి. అనేక క్రైస్తవ కుటుంబంలో యేసు ప్రభువును నమ్మిన వారందరూ చెదిరిపోయారు. అటువంటి సిచ్యువేషన్లో యాకోబు క్రైస్తవ సంఘానికి రాస్తున్నారు. ఏ మాటని ఏమి సంభవించదో నీకు తెలియదు. నీ జీవం ఏం పాటది? నేను కొంతసేపు కనపడి అంతలోనే ఆవరి వారి అని చెప్తున్నాను. అందుకైనా ఎందుకు చింతిస్తున్నావు? ఈ లోకం గురించి నేను ఎందుకు చింతిస్తున్నాను? ఈరోజు దేవుడు క్వశ్చన్ మమ్మల్ని మేము అడుగుతున్నాడు. మన దేవుడు వాక్యంలో మనం చూస్తున్నాము. మరి కీర్తనలో 89:47లో 89:47 నా ఆయుష్కాలము ఎంత కొద్దిది, జ్ఞాపకము చేసుకున్నాము, ఎంత వ్యర్థంగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. దేవుడికి అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. దావీదు అడుగుతున్నాడు, నరులను నీవు కొన్ని రోజే దినములు ఇచ్చినావు, కొన్ని దినములే ఇచ్చినావు. మరి ఎందుకు కొన్ని దినములు ఎందుకు ఇచ్చినావు? వాళ్ళ ఆయుష్కాలము కొన్ని రోజే. మనం కూడా అనుకుంటున్నాం, తాతలు చాలా ముందు వాళ్ళు అడుగుతారు, బాబు నీవు మంచిగా ఉండు, వాళ్ళ ఆశీర్వాదం అడుగుతారు. వాళ్ళు పిలుస్తారు, పిల్లలు తల్లిదండ్రులు ముసలు అయిన తర్వాత, అయిపోయిందయ్యా, నేను ఇంతవరకు నీకు ఏమి చేయాలో అదంతా చేసిన, నాది అయిపోయింది, నా ఆయుష్కాలము దగ్గరకు వచ్చింది, నేను వెళ్ళిపోతాను కానీ నీవు ఉన్న వాళ్ళని నీవు మంచిగా చూసుకో, నాదే ప్రాపర్టీ వాట్ ఎవర్ మేబీ ఏమున్నది అవంతా ఇక్కడ ఉన్నది అని జాగ్రత్తగా తన కొడుకు చెప్తుంటాడు. మరి అదే రీతిగా సోదరి దేవుడు మరి తన కుమారుడైన దావీదు దేవుడికి క్వశ్చన్ అడుగుతున్నాడు, అయ్యా నువ్వు మానవులను ఇంత ప్రేమించినావు, వాళ్ళ ఆలోచనలు జ్ఞానము అన్ని ఇచ్చినావు, కానీ ఏమయ్యా ఆయుష్కాలము కొద్దిగా ఇచ్చినావు కదయ్యా. ఆయుష్కాలము వాళ్ళ బతుకుతాయి ఎన్ని సంవత్సరాలు? 70-80 సంవత్సరాలే, మా అంటే 100 సంవత్సరాలు. 70-80 సంవత్సరాల కింద అధికమైతే అది బాధలు, కష్టాలు, నోవులు, ఇబ్బందులు ఉంటాయి. అందుకే 70-80 సంవత్సరాలు అయ్యా అని మానవునికి ఇచ్చినవు అన్ని సంవత్సరాలు కదా. దేవుడితో డిస్కషన్ దావీదు అడుగుతున్నాడు దేవుడు. మరి అప్పుడు దేవుడు ఆయుష్కాలం ఎంత కొద్దిది జ్ఞాపకం చేసుకున్నామో, ఎంత వ్యర్థముగా నీవు నరులను అందరినీ దేవునికి అంటున్నాడు,
ఎందుకయ్యా నువ్వు వ్యర్థంగా ఈ మానవులను సృష్టించినావు, వ్యర్థంగా సృష్టించినావు. మరి ఇచ్చినావు నీవే కొన్ని సంవత్సరాలు, కానీ కొన్ని సంవత్సరాల్లో వారి జీవితము ఆవిరి అయిపోతుంది. మరి వాడు పుట్టి అని ఏమి లాభం? నేను పుట్టి కూడా ఏమి లాభం? అది ఎందుకు సృష్టించిన దేవుడు? మరి దావీదు దేవుడితో అడుగుతున్నాను. ఈరోజు నేను నన్ను కూడా అడుగుతున్నా, దేవుడు అయ్యా నేను సృష్టించినాను, ఒక ఉద్దేశంతో సృష్టించినాను, ఒట్టిగా మిమ్మల్ని నన్ను సృష్టించలేదు. దావీదు ఏ రీతిగా మాట్లాడతాడు? నేను కూడా దేవుడితో మాట్లాడాను. ఆ ఒక శక్తి దేవుడు అందరికి ఉన్నాడు, చేసి ఇచ్చిన. దావీదుకు మనం పూజిస్తున్న దేవుడు, మేము కూడా ఆయన పూజిస్తున్నాం. మరి దేవుడు మాట్లాడా? తప్పకుండా మాట్లాడతాడు సోదరు. అదే రీతిగా మనం యాకోబు చాప్టర్ 1:10 యాకోబు చాప్టర్ 1:10 ఏ విధంగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించుకో. చూడండి దేవుడు వాక్యం ఎంత రీతిగా మనిషిని అంటే పోలి ఉన్నాడు. ఈ సృష్టిని కంపేర్ చేశాడు. ఈ మనుషుడు తను తాను హెచ్చించుకుంటున్నాడు, తాను ఏమైనా చేయగలను అని ఆయన తను తానే గర్వించుకుంటున్నాడు. అని నువ్వు కూడా నీవు గడ్డి పూలుకి పోలి ఉన్నావయ్యా. గడ్డి పూలు, గడ్డి ఏమంటారు దానికి? గడ్డి పువ్వులే గతించుకో. గడ్డి పువ్వుని గతించుకుంటున్నావు. ఎందుకయ్యా నీకు గర్వం, అసూయ ఇవన్నీ ఎందుకయ్యా నీకు? ఉన్న దాంట్లోనే నీవు తృప్తి పడవు, ఉన్న దాంట్లో నీవు సంతోషించు. దేవుడు ఈరోజు ఈ దినము నీకు ఏమి ఇచ్చినాడు? దేవా నాకు ఈరోజు నీవు మంచిగా ఆరోగ్యం ఇచ్చినావు, ఆహారం ఇచ్చినావు, బట్టలు ఇచ్చినావు, మా కుటుంబంలో ఈ రోజు పోషించినావు. ఆ రోజు నీవు దేవునికి స్తుతి చెల్లించు. ఆ రోజు దేవునికి నామము నువ్వు కనపరచు. గడ్డి వల్ల నీ జీవితము ఏమైపోతుంది? గడ్డి వల్ల నీ జీవితం గతించుకో. సోదరు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. 1:24 మనం చూస్తున్నాం. సర్వశక్తులు గడ్డి పోలిన వారు వారి అందమంతా గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండను, దాని పువ్వును రాలను. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన స్వార్థ వాక్యమే. సోదరు సర్వ శరీరములో గడ్డిని పోలిన వారు, సర్వ శరీరము గడ్డిని పోలిన వారు, వారి అందమంతలు గడ్డి పువ్వులే ఉన్నది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నిజంగానే మన దేవుడు నన్ను నేను ప్రేమిస్తున్నాను. ఈ సత్యము మనం తెలుసుకున్నామా? ఒకరోజు ఈ లోకమంతా వదిలి వెళ్ళాలి అని మనం గ్రహించున్నాము. ఈరోజు దేవుడు మాతో మీతో ఫస్ట్ చాప్టర్ 2:17 లోకమును దాని ఆశలు గతించుకోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము ఎవరు జరిగిస్తారో వారు ఎప్పుడు కూడా నిరంతరం నిలుచును. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తము మనము జరిగించాలి. మరి దేవుని చిత్తం ఏమై ఉన్నది? అయ్యా నేను నా కుటుంబము మేమంతా బాగుంటే చాలు కదా అన్నది అది ఒకటి ప్రశ్న అయితే, ఇంకొకటి ప్రశ్న కూడా నీకుంది. దేవుని చిత్తం అంటే నేను అనేక మందిని రక్షణ మార్గం నడిపించదే దేవుని చిత్తం అయి ఉన్నాడు. అనేక మంది నీతి మార్గంలో మంచి త్రోవలు నడిపించదే దేవుని మార్గం అయి ఉన్నాడు. సోదరి ఆ మార్గం శాశ్వతమైన మార్గం. అందుకోసమే దేవుడు నీతో నాతో మాట్లాడతాను. లోకం దాని ఆశలు గతించి పోచున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలిచెను. మరి అనేక మంది దైవ భక్తులు అనేక రీతిగా అద్భుత కార్యాలు చేశారు. అనేక దైవ భక్తులు మరి
ఆ రోజు తన శిష్యులు అనేక రీతిగా అద్భుత కార్యం చేశారు. మరి ఈ చెన్నై ప్రదేశానికి ఆ ప్రదేశానికి ఎవరు దేవుని సేవకు వచ్చారు, తోమ వచ్చి అనేక రీతిగా అక్కడ అద్భుత కార్యాలు. ఆయన పేరు ఇప్పుడు వరకు కూడా ఉన్నది, ఆయన వచ్చేంత వరకు ఉన్నది. నేను అటువంటి పని చేస్తే అది ఎప్పటికీ నిలబడుతుంది. ఈ మందిరం ఉంది, అది దేవుడు రాకడ వరకు ఉంటుంది. ఆ సత్యం మీరు ఏ రోజు తెలుసుకుంటారు, ఆ రోజు దేవుని సన్నిధిలో మీరు తప్పకుండా వస్తారు. అనేక మంది జనాలు చెప్పుకుంటారు, అనేక మంది మీరు వీడియోలో అనుకుంటూ చూస్తుంటారు. ఏమనుకుంటారంటే వాళ్ళు ఒక విషయము వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యా మేము కానుక ఇవ్వలేకపోతే సంఘము నడుస్తుందా, మీ వాళ్ళ అందరూ 10% కానుక ఇస్తున్నారు కాబట్టి మేము నడుస్తున్నది, లేకపోతే నడవదు అని వారు అనేక రీతిగా క్రైస్తవ ఒక సంఘం మీద నిందలు వేస్తున్నారు. కానీ నేను ఒకటి క్వశ్చన్ అడుగుతున్నాను, ఓకే సరే, కానీ మీరు గురువులు కూడా మీరు తీసుకుంటారు లేదా, ఒక ట్యాక్స్ కూడా వసూలు చేస్తారు లేదా, ఒక మనిషి ఎంట్రన్స్ పోవాలంటే ఒక టికెట్ కూడా ఖరీదు చేస్తారు. కానీ ఈ ఒక క్రిస్టియన్ ఒక కుటుంబంలో మాత్రం అటువంటి టికెట్ బుకింగ్ ఇంకొక ఒకటి లేదు సోదరి. ఎందుకంటే ఇది దేవుడు నిర్మించిన మందిరం. వారు ఉదాహరణ ఇస్తేనే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప ఇక్కడ ఇవ్వండి అని ఎవరికి ప్రెషర్ కూడా ఉండదు. ఈరోజు దేవుడు అనేక మంది ఈ సంఘము సత్యము తెలియక ఏదేదో మాట్లాడుతుంటారు సోదరు. అందుకే వారి జీవితం ఎట్లా ఉందంటే గడ్డి వల్లే ఏమైపోతారు, మారిపోతారు, గడ్డి వల్లే ఎగిరిపోతారు. ఈరోజు దేవుడు వాక్యంలో చదివిస్తుంది. ఈ రీతిగా మనం చూస్తున్నాం. ఒక గ్రీస్ దేశం 2 దేశాలు ఉంటాయి. 2 దేశాలు ఉన్నప్పుడు 2 దేశాలు కొట్లాట ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఆ ఎరుసలేము పక్కనున్న దేశాలు కొట్లాడిన లెక్క ఆ 2 దేశాలు కొట్లాడినప్పుడు అక్కడ ఉన్న ఒక ఖైదీ గూఢాచారి, ఆ గూఢాచారి ఏం చేసి ఉంటాడంటే ఈ పక్కన దేశంలో వచ్చి ఉన్నప్పుడు పట్టుబడాడు. ఇప్పుడు దొంగ ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలాగ పట్టుబడతాడో ఆ గూఢాచారి కూడా ఆ దేశంలో ఎంటర్ అయినప్పుడు సడన్లీ ఆయన దొరికిపోయాడు. ఆ దొరికిపోయిన గూఢాచారిని పట్టుకొని వచ్చి ఆయనకు ఉరి శిక్ష ఆయన సంపాలని ఆలోచన కలిగి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు రాజు దగ్గర ఆయన వినపం రిక్వెస్ట్ చేసుకుంటాడు, అయ్యా నన్ను మాత్రం మీరు చంపవద్దు. ఎందుకు చంపవద్దు? కానీ నా దగ్గర ఒక విద్య ఉంది, నా దగ్గర ఒక కళ ఉంది, నా దగ్గర ఒక విద్య ఉంది, జ్ఞానం ఉంది. అది నేను ఆ గుర్రం ఏముంటది, నీ గుర్రం ఉన్నది కదా, ఆ గుర్రకు మాట్లాడడానికి నాకు ఒక 5 సంవత్సరాలు నాకు సమయం ఇవ్వండి, ఆ గుర్రంతోనే నేను మాట్లాడిస్తాను అని చెప్పినప్పుడు రాజు ఆయన రిక్వెస్ట్ను అంగీకరించి, అరే గుర్రంతోని ఎలా మాట్లాడుతున్నావు అయ్యా, గుర్రంతోని ఎలా మాట్లాడిపిస్తావు అయ్యా, అదే నా సీక్రెట్ విద్య, నేను మాట్లాడిపిస్తాను, నాకు మరణము విధించొద్దు, ఒక 5 సంవత్సరాలు నాకు సమయం ఇవ్వండి అని ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు రాజు సరే 5 సంవత్సరాలు నీకు సమయం ఇస్తాము అని ఆయనకు ప్రతి ఒక ఆయనకు ప్రొటెక్షన్ చేయడానికి ఆయన మళ్ళీ ఎక్కడ పారిపోకుండా ఆయనకు ఒక మంచి ప్లేస్ చేసి ఆయనకు కాపులో రాయడానికి అనేక మంది సైనికులు పెట్టి ఆయన గుర్రము అక్కడ పెట్టి ట్రైనింగ్ ఇవ్వడానికి సులువు చేస్తారు. ఆయన రోజు లేవగానే గుర్రం మీద వాయిస్తూ పాటలు పాడుతూ ఉన్నాడు. గుర్రం దగ్గర పోయి దానికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ గుర్రం పాట పాడాలి అని అది మాట్లాడిపిస్తాను అయ్యా అన్నప్పుడు సరే మాట్లాడిపిస్తాను. 1 రోజు అయింది, వారం అయింది, 10 రోజు అయింది, ఆ గుర్రం ఇప్పుడు మాట్లాడలేదు. మరి అది సీక్రెట్ ఎలా ఉంది చూడండి. ఆ గుర్రం మాట్లాడు. ఈ విషయము ఆయన స్నేహితులకు తెలిసింది. ఈయన ఇక్కడ ఈ దేశంలో దొరికిపోయాడు, ఈయనను మరి ఎలాగా ఆయన కలవాలి అని వాళ్ళకి ఆలోచన కలిగి ఆయన స్నేహితులు ఇద్దరు ఏం చేస్తారంటే మారు వేషంలో ఆ దేశంకు వచ్చి ఆ రాజును అడుగుతారు,
మేము ఇట్లా కలుస్తాము అంటే మారువేషం వచ్చి ఆయన కలిసినప్పుడు వాళ్ళు ఇద్దరు డిస్కషన్ చేస్తున్నారు. ఇప్పుడు దేవునితోని ఏ రీతిగా మన దావీదు మాట్లాడుతున్నాడో అదే రీతిగా వారు కూడా ఆయనతో మాట్లాడుతారు. ఏమయ్యా స్నేహితురా, నీవు గురువుకు 5 సంవత్సరాలు నీవు దానికి మాటలు నేర్పిస్తానంటున్నావు, ఎలా సాధ్యమయ్యా, ఎందుకు నీవు అబద్ధం చెప్పినావు అనేవారు, నీవు ఇలా ఎందుకు చెప్పినావు అన్నప్పుడు ఆయన ఒక మాటలు చెప్తాను. చూడండి అయ్యా, 5 సంవత్సరాలు ప్రభుత్వం మారవచ్చు, 5 సంవత్సరాలు రాజా ఉండొచ్చు పోవచ్చు, 5 సంవత్సరాలు ఏదైనా కావచ్చు. చూడండి, 5 సంవత్సరాలు ఏదైనా కావచ్చు అని ఆలోచన. అప్పుడు వారు ఏం చేశారు, 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ రీతిగా కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటున్నాము, కొన్నిసార్లు ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. అందుకే దేవుడు కొన్ని తెలుగు మనకి ఇచ్చి ఉంటాడు, మన జ్ఞాపకం ఇచ్చి ఉంటాడు. చూడండి, ఆయన ఆ రోజే ఉరి వేస్తే ఆయన చచ్చిపోయేవాడు. కానీ ఆయన ఆలోచన ఎట్లా ఉంది, 5 years ఆయనకు గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. నీకు నాకు కూడా దేవుడు ఈరోజు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడు. నీవు ఇంకా 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 నీవు లోకంలో ఉండొద్దు, నీవు ఎప్పుడైనా తెలుసుకో అని దేవుని సన్నిధిలో మరి మాట్లాడుతున్నాము. మరి ఈ రీతిగా మనం చూస్తున్నాము, ఒక చిన్న చేప నదిలో ఏం చేస్తుందంటే ఎదుగు దాహం వేసి ఉంటారు. ఆ నదిలో దాహం వేసినప్పుడు అది నీళ్లు తాగుతూ అనుకుంటుంది. నదిలో అది మనసులో అనుకుంటుంది, ఏమని, ఈ నది నీళ్ళు నేను తాగుతా ఉన్నాను, అది ఒక్కరోజు ఇది ఖాళీ అయిపోతే నేను చచ్చిపోతాను కదా అని ఆ నది ఉన్న వాటర్కి అడుగుతాను. నేను రోజు తాగుతూనే ఉన్నాను, చేప అది రోజు తాగుతూనే ఉన్నాను, నేను చచ్చిపోతున్నా కదా, ఈ నీళ్ళు ఖాళీ కావచ్చు కదా అంటే, అయ్యా నేను రోజు నీళ్ళు తాగితే కూడా నీళ్ళేమి ఖాళీ అంటే ఖాళీ కాదు అంటే ఆ చేప మనసు అది అంతే చూసి ఉంటుంది, ప్రపంచం చూడలేదు. అనేక మంది కూడా అలాంటి ఆలోచన కలిగి ఉంటారు అనేది ఒక దేవుని వాక్యంలో మనకి తెలుస్తుంది. మరి రీతిగా అనేక ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు మరి ఒక ఎలుక కూడా మాట్లాడుతుంటారు. ఒక గోడంలో ఎలుక మాట్లాడుతుంటే, సపోజ్ ఎగ్జాంపుల్గా ఇజ్రాయెల్ దేశంలో అప్పుడు ఈజిప్ట్ దేశం అప్పుడు ఎవరు శాంసన్ ఆయన కట్టబడినప్పుడు ఆ దేశం అంతా కరువు వచ్చినప్పుడు గోధుమ తయారు చేసి దాంట్లో ధాన్యం పెట్టి ఉంటాడు. అప్పుడు ఒక ఎలుక దాంట్లో వచ్చి ధాన్యం తింటూనే ఉంటాడు. తింటున్నప్పుడు నేను రోజు ఈ ధాన్యం తింటున్నప్పుడు ఇది ఖాళీ కావచ్చు కదా, ఎలుక ఎంత తింటారంటే ఎంత తింటారు ఎలుక, అది ఈ గోధుమ అంతా వేలు నిలువ ఉన్నది, దాని ఆయుష్ ఎంత కొన్ని సంవత్సరాలు ఉంటారు. 100 కుంటలు 1000 కుంటలు ధాన్యం ఉన్నప్పుడు అది ఆలోచన, ఇది నేను తింటే ఇది గతమైపోతుంది కదా, తర్వాత నేను ఏం చేయాలి అని అది ముందిన 1000 సంవత్సరాలు ఆలోచన చేస్తూనే ఉంటారు ఎలుక. మరి మా జీవితంలో కూడా అనేక సార్లు కూడా ఇటువంటి ఆలోచన కలిగి ఉంటాం. కరువు వచ్చింది, బలం అంటది, మనం చచ్చిపోతామేమో, మాకేమైపోతుందో, మన పిల్లలు ఎలా బతుకుతారు, మా పిల్లలకి ఉద్యోగం లేదు, ఇలాంటి ఆలోచనే అనుమానము దేవుని పిల్లలకి ఉండకూడదు. ఏ దినము ఆ దినము దేవుడు మనకి అన్ని ఇచ్చినాడు, దేవునికి స్తోత్రం అని దేవుని నామములో మనం ప్రకటించాలి. ఒక అబ్బాయి ఏం చేస్తుందంటే ఒక గాలి పీలుస్తున్నాడు, ఆక్సిజన్ గాలి పీలుస్తూ ఆయన ఆలోచన, ఎందుకు ఈ గాలి కూడా ఒక్క రోజులో కథమైపోతుందేమో అన్నాడు. ఆక్సిజన్ అనేది ఎక్కడైనా గాలి కడుతుంది, గాలి కథమైపోతుందంటే నేను ఎందుకు కథమవుతాను, ఎంత కావాలంత తెలుసుకో. ఈ దేవుడు ఉదారంగా ఇచ్చాడు, అన్ని ఉదారంగా ఇచ్చాడు, కానీ మనం చాలా శాడిస్ట్గా ఉంటున్నాం. దేవుడి రోజు మాట్లాడుతుంటాం. అందుకే నీకు ఉదార సమూహం కావాలి,
ప్రసవం కావాలి. అందుకే యాకోబు 4:14 రేపు ఏమి సంభవించదు నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారి, మీరు ఆవిరి వంటి వారు. కాబట్టి దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఉన్నది అంతా శరీరాశ, నేత్రాశ, జీవము డంబములు పడిపోయిన మమ్మల్ని దేవుడు లేవనెత్తు అని అతని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడే మరి అప్పుడు మన జీవితంలో బాగుంటుంది. దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.